ఉత్కంఠ రేకెత్తిస్తోన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎదురు చూస్తోన్న రోజు ఇవాళ జూన్ 4. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ అలాగే 25 లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు. తెలంగాణలో గతంలోనే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక అక్కడ 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు కూడా ఇవాళే వెలువడనున్నాయి. లోక్సభతో పాటు 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్, సిక్కిం. అరుణాచల్ సిక్కింకి సంబంధించి జూన్ 2వ తేదీనే కౌంటింగ్ పూర్తయింది. అరుణాచల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సిక్కింలో ఎస్కేఎం పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో పవర్ గేమ్లో ఎవరు పైచేయి సాధించబోతున్నారు అనే రిజల్ట్స్ కూడా ఈరోజే వస్తాయి. గత 2 రోజుల క్రితం మనం ఎగ్జిట్ పోల్స్ చూసాము. అన్ని జాతీయ సర్వే సంస్థలు, లోకల్ సర్వే సంస్థలు అందించిన ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా కేంద్రంలో మళ్ళీ తిరిగి బీజేపీ లీడ్ చేస్తున్న ఎన్డీఏ అధికారంలోకి రావడానికి ఎటువంటి ఇబ్బందులు లేవని చాలా తేటతెల్లం చేశాయి. నెంబర్ అటు ఇటు మారచ్చు, కానీ 400 పారని ప్రధాని మోదీ మొదలుపెట్టారు. మరి అది 400 టచ్ చేస్తుందా లేకపోతే దగ్గర దాకా వచ్చి ఎన్డీఏ ఆగుతుందనే నెంబర్ మాత్రం మనకి సాయంత్రానికి తేలిపోతుంది. ఇక ఖచ్చితంగా ఈసారి ఇండీ కూటమి అధికారంలోకి వస్తుందని మొదటి నుంచి చెప్తూ ఉన్నా. కూటమిలో రకరకాల విభేదాలు, వైవిధ్యాలు, అలాగే చీలికలు ఇవన్నీ కలిపి వాళ్ళకి కావాల్సిన నెంబర్ ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. ఆ విషయాలు కూడా కాసేపట్లో మనకి స్టాటిస్టిక్స్ తేలిపోతాయి. సో అపార్ట్ ఫ్రమ్ నేషనల్, ఆంధ్రప్రదేశ్ ఇందాక నేను చెప్పినట్టుగా తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని దక్కించుకుంటారా లేదా థంపింగ్ మెజారిటీతో కూటమి అధికారంలోకి వస్తుందా అంటే ప్రధానంగా కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటులో ఎంత కీలకమయ్యారు, ఇవాళ ఆ ఓటు చేల్చకుండా ఆయన చేసిన ప్రయత్నం ఎంతవరకు ఫలించింది, కేంద్రంలో అధికారంలోని బీజేపీ రాష్ట్రంలో పెద్దగా బలం లేకపోయినా కూటమి ఏర్పాటు తర్వాత ఏ రకంగా పరిణామాలు మారాయి, ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్క రిజల్ట్ వచ్చే కొద్దీ విశ్లేషణ ద్వారా అర్థమవుతూ ఉంటుంది. ఓవరాల్గా ఎవరి ధీమాలా వాళ్ళు ఉన్నారు. కానీ నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నట్టే ఇది హోరీ ఫైట్ జరిగింది. ఏ ఒక్క పార్టీ వైపు, కూటమి వైపు ఎస్ వీళ్ళు గెలిచిపోతున్నారు అని చెప్పే పరిస్థితి ఇటు జర్నలిస్టులుగా మాకు కానీ, లేకపోతే పార్టీ నాయకులకు కానీ, లేకపోతే సెఫాలజిస్టులకు కానీ, రాజకీయ విశ్లేషకులకు కానీ ఎవరికి అంతుబట్టని ఒక విషయంగా మిగిలిపోయింది. ఈవెన్ ఆఫ్టర్ ఎగ్జిట్ పోల్స్ ఆల్సో పైకి ధీమా కనబరుస్తూ ఉన్న చివరి ఫలితం వచ్చే వరకు కూడా ఇటు నాయకుల్లోనూ, అధినేతల్లోనూ, పార్టీ కార్యకర్తల్లోనూ అందరిలోనూ ఆ ఉత్కంఠ కొనసాగుతోంది. రైట్, ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. మరి కొద్ది నిమిషాల్లో, సరిగ్గా మరొక 5 నిమిషాల్లో ఈవీఎంలకు సంబంధించి కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నమోదైంది. 4,90,000 దాకా. ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో అనేక వివాదాలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది, హైకోర్టుకు వెళ్ళింది, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఫైనల్గా అది ఎలక్షన్ కమిషన్ కోర్టులోకి ఆ బాల్ పడింది. సో ఏదైతే ఎలక్టోరల్ ఆఫీసర్ ఒక నిర్ణయం తీసుకున్నారో దాని ప్రకారమే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కొంత కౌంటింగ్ ప్రక్రియ దాదాపు పూర్తయిపోవడం, తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించి కొంత లీడింగ్లో ఉండడం మనకు తెలుస్తోంది. అలాగే రాజమండ్రి రూరల్, నెల్లూరు సిటీ, అలాగే రాజమండ్రి అర్బన్ టీడీపీ లీడ్లో ఉన్నట్టుగా ఇప్పటివరకు మనకు అందుతోన్న సమాచారం ప్రకారం అర్థమవుతోంది. ఇక ఈవీఎం కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయిన తర్వాత చాలా వేగంగానే మనకు ఒక్కొక్క రౌండ్ పూర్తయ్యేటప్పటికి ఫలితాలు వచ్చేస్తాయి. సాధారణంగా ఎలక్షన్ కమిషన్ పెట్టుకునే టైము ప్రతి అరగంటకు ఒక రౌండ్ పూర్తవుతుందని, అయితే కాస్త ఎక్కువ టైం పెట్టుకుంటారు. అంతకన్నా ముందే 15 నుంచి 20 నిమిషాల లోపు కూడా ఒక్కొక్క రౌండ్ పూర్తయి మనకి ఫలితాలు వస్తూ ఉంటాయి. రైట్, ఒక్కొక్క ఫలితానికి సంబంధించిన విశ్లేషణ, ఎందుకు ఆ ఫలితం అక్కడ వచ్చింది, అలాగే ఓవరాల్గా పార్టీలకు సంబంధించిన ఫలితాలు, ఏ పాకెట్స్లో ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చిందనే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కోట్లాది మంది ఓటింగ్లో పాల్గొన్నారు. అనేక కోట్ల మంది ఈ రిజల్ట్ కోసం క్షణక్షణం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం నాతో స్టూడియోలో విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి, వారు జాయిన్ అవుతూ ఉన్నారు. అలాగే రఘునాథ్ బాబు గారు, బీజేపీ సీనియర్ నాయకులు, ఫార్మర్ టొబాకో బోర్డ్ చైర్మన్, వారు కూడా స్టూడియోలో నాతో ఉన్నారు. రాయపాటి అరుణ, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు. నమస్కారం అండి. సో అందరూ ఎదురు చూస్తున్న రోజు విద్యాసాగర్ గారు రానే వచ్చింది. అంటే మనం అనేక సందర్భాల్లో అనేక అంశాలు డీటెయిల్డ్గా విశ్లేషించుకున్నాం. మీరైతే అనేక అంశాలు స్టాటిస్టిక్స్తో సహా ఎందుకు కూటమి బలంగా ఉంది, ఎందుకు వైసీపీతో ఈసారి జనాలు ఉండబోవట్లేదని చెప్పారు. కానీ మీ విశ్లేషణ అయినా, నా విశ్లేషణ అయినా, ఏదైనా కొన్ని అంశాలు వారీగా మనం చేస్తాం. కానీ ప్రజలు ఏం ఆలోచించారు, ప్రజలు ఏం ఓట్లు వేశారు, వాళ్ళు ఆల్రెడీ నిక్షిప్తం చేసి ఉంచారు ఈవీఎంలో, ఒక్కొక్కటి బయటపడుతోంది. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ స్టార్ట్ అయింది. దిస్ ఈస్ టూ ఎర్లీ. కానీ వచ్చిన 3-4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ లీడింగ్లో ఉంది. టు బి స్టార్ట్ విత్ మొదలు పెడదాం.
గుడ్ మార్నింగ్ ఋషి గారు, అట్లాగే పెద్దలకి, అట్లాగే అరుణ గారికి, ఇద్దరికి కూడా నమస్కారం. మీరు పోస్టల్ డే చూస్తున్నారు, బట్ ఇట్ కమ్స్ టు ఎంపీకి వచ్చేసరికి పోస్టల్ బ్యాలెట్లో 5 ఎంపీ స్థానాలు తెలుగుదేశం లీడ్లో ఉంది, 2 స్థానాలు జనసేన లీడ్లో ఉంది. ఇట్ ఈస్ వెరీ హ్యాపీ టు హియర్ దిస్ కైండ్ ఆఫ్ నెంబర్స్ వాట్ వీఆర్ గెటింగ్. అంటే ఇక మీరు లెక్కేసుకోవచ్చు దీన్ని బట్టి ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి అన్నది. ఒక ఎంపీ స్థానం అంటే ఒక 5 ఎంపీ స్థానాలు తెలుగుదేశము, 2 జనసేన స్థానాలు ఉన్నాయంటే ఇంకా ఇప్పటికే డిసైడ్ ఏంటంటే 35 దాదాపు ఒక 40-50 స్థానాల్లో మేము ఆల్రెడీ జనసేన మా కూటమి ఏదైతే ఉందో ఆల్రెడీ మేము లీడ్లో ఉన్నట్టు లెక్క. సో మేము గతంలోనే చెప్పాము, చాలాసార్లు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం మళ్ళీ కూడా, వీఆర్ గోయింగ్ టు విన్. అండ్ మామూలు విన్ కాదు, అది ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉంటుంది అని చెప్పి మేము గత నెల రోజులు చెప్పుకుంటూ వస్తున్నాం. దానికల కారణాలు ఋషి గారు, మీరు కూడా, నేను కూడా మిగతా మిత్రులతో కలిసి చాలాసార్లు ఎందుకు కూటమికి ఓటు వేసి ఉంటారు, ఎందుకు కూటమికి ఓటు వేయాల్సిన అవసరం ఉంది, అగత్యం ఉంది ఈ రాష్ట్రంలో అన్నదాని మీద మనం తీసుకుంటే ఖచ్చితంగా మనం ఏదైతే విషయాలు చర్చించుకున్నామో ఆ విషయాలు అన్నీ కూడా ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు రిజల్ట్ను ప్రభావితం చేయబోతున్నాయి. మనం దాదాపు ఒక 10-15 అంశాల మీద రాష్ట్రం ఈ రకంగా దెబ్బతినింది, రాష్ట్రం ఈ రకంగా ప్రజలు ఆలోచిస్తారు, ప్రజల ఆలోచన తీరు రకంగా ఉండబోతోంది, వాళ్ళు చెప్తున్నటువంటి థియరీ ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ సక్సెస్ అవ్వని థియరీ, అది సక్సెస్ కాని థియరీ. అది ఆ థియరీని పట్టుకొని వీళ్ళు ఊగులాడుతున్నారు, అది ఎప్పటికీ సక్సెస్ అవ్వదు అన్న విషయం మీద. ఏ థియరీ అది? కేవలం సంక్షేమం, డబ్బులు పంచడం, అంటే హెలికాప్టర్ మనీ, ఓన్లీ హెలికాప్టర్ మనీ. ఓన్లీ వాళ్ళు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే వైసీపీ వాళ్ళు ఆల్వేస్ అభివృద్ధిలో సంక్షేమం ఉంటుంది, సంక్షేమంలో అభివృద్ధి ఎప్పటికీ ఉండదు. అది వాళ్ళు ఆ థియరీ మర్చిపోయారు. ఈరోజు మాకు 5 ఎంపీ స్థానాలు తెలుగుదేశం, 2 ఎంపీ స్థానాలు జనసేన లీడ్లోకి వచ్చాయి. అసెంబ్లీ స్థానాలు అయితే 3 కనపడుతుంది. ఇప్పుడే మొదలైంది విద్యాసాగర్ గారు, ఇప్పుడే మొదలైంది. నేనేమంటానంటే పోస్టల్ బ్యాలెట్ ఆల్వేస్ విల్ ఇండికేట్ ద మూడ్ ఆఫ్ ది స్టేట్ ఆర్ మూడ్ ఆఫ్ ది కంట్రీ. అంటే వాళ్ళు కూడా ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా మామూలుగా జనరల్గా అంత ఆషామషిగా ఆలోచించి ఓటేసే వ్యక్తులేం కాదు. దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది పార్సల్ ఇన్ ద సొసైటీ. అంటే ఇంకో విషయం ఉంది కదా అక్కడ ఎంప్లాయీస్కి ఏంటంటే, ఇప్పుడు గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉద్యోగ సంఘాలు 1-2గా చీలిపోవడం, కొంత చంద్రబాబు నాయుడు మీద కోపంతో కొన్ని సంఘాలు, లేకపోతే వ్యతిరేకత ఉన్న సంఘాలు, అనుకూలంగా ఉన్న సంఘాలు కూడా ఉన్నాయి. సరే, కొంత మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు. సో ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళకి ఏంటంటే ఒక రకమైన గిల్లి గజ్జాల లేకపోతే పేచీలో ఉంటాయి. కానీ నేను దాన్ని కొట్టిపారేట్లా, ఇట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్. 4-5 లక్షల ఓటర్లు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్. కానీ మీరు చూడాల్సింది హోలిస్టిక్గా ఆన్ ద లార్జర్ బ్రాడర్ సైడ్ ఎంతమంది ఈ రూరల్ ఓటర్సు, ఎంతమంది మహిళా ఓటర్సు, ఎంతమంది బెనిఫిషియరీసు జగన్మోహన్ రెడ్డి కూడా ఉండి ఉంటారు. అలాగే ఇప్పుడు కూటమి కూడా, ఇప్పుడు రఘునాథ్ బాబు గారు కూడా, మీకు కూడా, పవన్ కళ్యాణ్ కూడా ఉన్న ఓటర్స్లో ఎక్కువ మంది వోకల్గా స్ట్రెంగ్త్ ఉన్న ఓటర్స్, అంటే మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆన్ సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే బయట వోకల్ సెక్షన్స్. అదే కదే వాళ్ళు వైసీపీ బలంగా చెప్తోంది, మాకు సైలెంట్ ఓటు పడింది, అది రిఫ్లెక్ట్ అవుతుంది స్లోగా అని. ఋషి గారు ఒకటి లాజికల్గా మనం మాట్లాడుకుంటే, ఈవెన్ దో దే ఆర్ ఎంప్లాయీస్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది పార్సల్ ఇన్ ద సొసైటీ. అంటే వాళ్ళు వాళ్ళు ఆ సీట్లో కూర్చున్నందుకు ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి ఆ ఆఫీస్ మొదటి నుంచి కుప్పానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి తను చెప్పడం, శ్రేణులతోటి దాన్ని ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈసారి కుప్పం కూడా మాదే అని చెప్పారు. ఆల్రెడీ కుప్పంలో 1900 పైచిలకు ఓట్లతో చంద్రబాబు నాయుడు, కుప్పం ఆయన అడ్డా, అది రెగ్యులర్గా అక్కడి నుంచే వారు పోటీ చేస్తూ ఉంటారు. కుప్పంలో 1549 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు. అలాగే మిగతా చోట్ల సంబంధించి కూడా ప్రస్తుతానికి లీడ్స్ మనకు వస్తూ ఉన్నాయి. ఆ లీడ్స్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీడీపీ స్పష్టమైన ఆధిక్యంలో కనిపిస్తోంది. దానికి కారణాలు కూడా ఇప్పుడే విద్యాసాగర్ కూడా విశ్లేషిస్తున్నారు. వారు ఎందుకు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి నెల్లూరు సిటీలో నారాయణ ఆధిక్యంలో ఉన్నారు. గతంలో వారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నారాయణ ఆధిక్యంలో ఉన్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విద్యాసాగర్ గారు, సో ఇప్పుడు వాళ్ళు సమాజంలోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా కిరాణా కొట్టుకు వెళ్ళాలి, లేదంటే ఒక ఫీజు కట్టాలి, లేకపోతే వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే సొంత అవసరాలు తీసుకోవాలనుకున్నప్పుడు దే ఆర్ నథింగ్ బట్ యాజ్ ఎ కామన్ మ్యాన్ టెండెన్సీ ఏముంటుంది అంటే, అసలు వాళ్ళు ఉద్యోగస్తులు ఒక యాంగిల్ మాత్రమే, అదొక 10-15% మాత్రమే. దెన్ వన్స్ దే విల్ కమ్అట్ ఫ్రమ్ దట్ చైర్, దట్ మూడ్ అనుకుంటే
వాళ్ళ పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, భార్య సంబంధికులు కావచ్చు, వాళ్ళ సంబంధికులు, రక్త సంబంధికులు కావచ్చు, వాళ్ళ ఒపీనియన్, రకరకాల ఒపీనియన్ ఉంటుంది. గవర్నమెంట్ ఎట్లా ఫంక్షన్ అవుతోంది, గవర్నమెంట్లో ఏం సిస్టమ్ బాగుందా లేదా, అవునా, కరెక్టా, ఈ రకరకాల సమాజంలో వాళ్ళు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 6 గంటల వరకు, 7 గంటల వరకు వాళ్ళు ఆ సీట్లో ఉన్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఒక సాధారణమైనటువంటి పౌరులే కదా, వాళ్ళు కూడా అన్ని రకాలుగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు కదా. కేవలం వాళ్ళు ఉద్యోగ సమస్యల రూపంగానో, పిఆర్సీ అనుకోవటమో, లేకపోతే వాళ్ళ హెచ్ఆర్ అనుకోవడమో, లేకపోతే వాళ్ళ డిఎల్ అనుకోవటమో, ఇవన్నీ ఒకటి అంశాలు కాదు. ఒక ఓటరు ఒక పార్టీకి కన్విన్స్ అయ్యి ఓటు వేశాడు అంటే దాని వెనకల ఒక్క అంశం ముడిపడి ఉంటుంది అన్నది ఎప్పటికీ అబద్ధం. చాలా అంశాలు ఆలోచిస్తాడు ఓటర్ అనేవాడు. మరియు ఏమిటంటే నాగరిక సమాజంకి వచ్చేసరికి ఈరోజు ఎంతో 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 డెవలప్మెంటు, యాక్టివిటీ, ఎకానమీ, జాబ్స్, అన్ఎంప్లాయ్మెంటు, లేకపోతే రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇవన్నీ చాలా అంశాలు ఉంటాయి. అభివృద్ధి, విద్య, వైద్యము, బెటర్మెంటు, బెటర్ ఫ్యూచరు, రూరల్ జీడిపి, అర్బన్ జీడిపి, కంట్రీ, సెక్యూరిటీ, లా అండ్ ఆర్డరు, అంటే ఎస్టాబ్లిష్మెంటు, ఇన్వెస్ట్మెంట్స్, సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రత్యక్షంగా వాళ్ళకి అవి ప్రత్యక్షంగా దాంతో డీల్ చేసినా చేయకపోయినా దాని తాలూకా ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఒక్క ముక్కలు అర్థమయ్యేటట్టు చెప్తాను. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒక 3,000, 4,000, 5,000 రూపాయలు వచ్చింది అనుకుందాం. ఐ విల్ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. నేను ఒక క్యాబ్ డ్రైవర్ అనుకుందాం, నాకు ఒక 20,000, 25,000 నెలకు నేను సంపాదించేవాడిని అనుకుందాం. నాకు ప్రభుత్వం ఒక 3,000 ఇస్తే అది అడిషన్ అవుతుంది, లేదా ఒక 5,000 ఇస్తే నాకు అడిషన్ అవుతుంది. సో కేవలం నన్నే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తుందంటే, నువ్వేం పని చేయకు, నువ్వు ఇంట్లో కూర్చొని 3,000 ఇస్తా అంటే, నువ్వు 20,000 పోగొట్టుకోమన్నాడు ఇక్కడ. ఇంట్లో కూర్చొని నేనే నీకు ఇస్తాను. బట్ 20,000 సంబంధించిన ట్రెండ్ కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికి ఎన్డీఏ 73 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇండి కూటమి 38 స్థానాల్లో, ఇతరులు 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి సంబంధించి 183 స్థానాల్లో కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా కొన్ని జాతీయ ఛానల్లో కూడా మనకి అప్డేట్ వస్తుంది. ఇండి కూటమి 103 స్థానాల్లో, ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం మనం స్క్రీన్ మీద చూస్తున్నది ఎన్డీఏ 84 స్థానాల్లో, ఇండియా కూటమి 46 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. రఘునాథ్ బాబు గారు ఎట్లా చూస్తారు? ముందు జాతీయ స్థాయిలో ఇంకోటి కరీంనగర్లో కూడా ఆల్రెడీ బండి సంజయ్